హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ మనం రివ్యూ అవ్వబోయే మూవీ స్వాగ్ స్టారింగ్ శ్రీ విష్ణు అండ్ రితు వర్మ ఇన్ ద లీడ్ రోల్స్. రివ్యూలోకి వెళ్లే ముందు మీకు గనక మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీరు కనుక మూవీ చూస్తే మీ ఒపీనియన్ మాకు కామెంట్లో చెప్పండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే, నాకు ఈ మూవీ డైరెక్టర్ హాసిద్ గోలి గారి ప్రీవియస్ ఫిలిం అయిన రాజరాజ చోర ఫిలిం నాకు చాలా ఇష్టం. అండ్ ఈ ఫిలిం ట్రైలర్ వచ్చాక నాకు ఏం అర్థం అవ్వలే. సర్లే తర్వాత సినిమా చూసాక ఎలా ఉంటుందో చూద్దామని సినిమాకి వెళ్ళా. సర్ప్రైజింగ్లీ మూవీ వాజ్ ఎక్సలెంట్ భయ్య. ఒక మంచి మెసేజ్ని చాలా ఎంటర్టైనింగ్ వేగా చూపించారు. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది భయ్య. మొత్తం కామెడీతో నిండిపోతుంది, చాలా ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ అలా చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు. అప్పుడు వస్తుంది భయ్య ఇంటర్వల్ బ్యాంగ్. ఆ ఇంటర్వల్ బ్యాంగ్ అయ్యాక ఖచ్చితంగా అందరికీ సెకండ్ హాఫ్ పైన చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చాక మనకి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే మూవీ ఇప్పుడు దాకా ఎంటర్టైనింగ్ వెళ్తుంది. ఈ సెకండ్ హాఫ్లో మొత్తం ఎమోషనల్గా మారుతుంది. మనకు ఫస్ట్ హాఫ్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని సెకండ్ హాఫ్లో ఆన్సర్స్ ఇస్తారు. అండ్ ద రైటింగ్ వాజ్ బ్యూటిఫుల్ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి మెసేజ్తో ఎండ్ చేస్తారు ఫిలింని. ఓవరాల్గా చెప్పాలంటే మీరు పెట్టే డబ్బులకి ఖచ్చితంగా వర్త్ ఫిలిం ఇది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, రితు వర్మ గారు అండ్ సపోర్టింగ్ రోల్స్ అందరూ బాగా చేశారు. అండ్ ఫైనల్లీ అవర్ హీరో శ్రీ విష్ణు గారు, హీ డెలివర్డ్ అండ్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ భయ్య. మొత్తం ఈ మూవీలో ఆయన 4 రోల్స్ ఉంటాయి. 4 రోల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అన్నిట్లోనే ఆయన వేరియేషన్స్ చూపించారు మనకి. ఆయన కామెడీ టైమింగ్తో కామెడీని ఇరగదీస్తారు. అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా చేశారు. అండ్ బీజిఎం కూడా వివేక్ సాగర్ గారు ఇరగదీస్తారు. ఆ సీన్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ హాసిద్ గోలి గారు, ఆయన ఒక మంచి పాయింట్ పైన మెసేజ్ ఇద్దామని తీసుకున్నారు. అండ్ దాని స్క్రీన్ పైన చాలా యూనిక్గా అండ్ ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేశారు. అండ్ దట్ మేక్స్ దిస్ ఫిలిం అండ్ మస్ట్ వాచ్ ఫిలిం. అండ్ ఈ మూవీ 2024లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అవుతుంది. మా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3.5 out of 5. థ్యాంక్ యూ టీమ్ షాన్ వ్యూస్.